17వ అధ్యాయము 1 నుండి 8 వచ్చిన గల వాక్యాన్ని ఈ దినమున దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈ సంఖ్యాకాండము 17వ అధ్యాయము నుండి 8 వచనాల్లో ఒక 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈ రోజున ప్రధాన అంశం ఏంటంటే చిగురించిన అహరోను కర్ర. ఒక 4 విషయాలు ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. 16వ అధ్యాయములో కోరాహు అతని అనుచరులు లేకపోతే వారికి సంబంధించిన సమూహము అహరోను మీద అదేవిధంగా మోషే మీద సనిగి దేవుడు ప్రేమ కలిగిన వాడుగా లేవి గోత్రములో నుండి అహరోనును దేవుడు ఏర్పాటు చేసుకొని అతని చేతి కర్రను ఫలించే విధంగా దేవుడు సిద్ధపరిచాడు. ఈ కోరహు ఎవరయ్యా అంటే అహరోను ఆ లేవి గోత్రమునకు సంబంధించినప్పటికీ కూడా ఆ దినాల్లో వారు దాతాను అభిరాములు మోషే మీద అహరోను మీద సనగటం ప్రారంభించారు. మాతో మీకేం పని లేదు కదా, మాతో మీకేం అవసరం లేదు కదా, లేకపోతే మీతో మాకు అవసరం లేదుగా, మీతో మాకేం పని లేదుగా అని మాట్లాడుతూ వచ్చారు. తర్వాత ఇంకొక మాట మనం చదివితే 11వ వచనము 16వ అధ్యాయం 11వ వచనములో ఇందు నిమిత్తము నీవును నీ సమస్తమును సమాజమును యెహోవాకు విరోధముగా పోగయ్యున్నారు. అహరోను ఎవడు, అతనికి విరోధముగా మీరు సనుగునేలా అనెను. అహరోను ఎవరు? అయినప్పటికీ దేవుడు ప్రేమ కలిగిన వాడని మనం మాట్లాడుతూ వచ్చాం. దేవుడు లోకముని ఎంతో ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆ ప్రేమ కలిగిన వాడు చేసినటువంటి గొప్ప అద్భుత కార్యం ఏంటో ఈ దినమున అహరోను కర్రలో నుండి 4 విషయాలు త్వరగా మీతో జ్ఞాపకం చేసి నా సమయాన్ని ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ఇప్పుడు 17వ అధ్యాయంలోనికి వద్దాం మనం ఒకసారి. 17వ అధ్యాయంలో చూడండి, మన బ్రతుకులు చిగురించబడాలి అంటే మనం ఏం చేయాలో మొదటి 17వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివితే, నువ్వు ఇశ్రాయేలుతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరును రాయవలాలి. మొట్టమొదటి మాట ఏందో తెలుసా? దేవుడు చెప్పినది వినాలి, దేవుడు చెప్పినది చెయ్యాలి. నీవు కూడా ఆశీర్వదించబడాలి, నీవు దీవించబడాలి అంటే దేవుడు చెప్పినట్లుగా చెయ్యాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనములో చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనములో చక్కగా చూడండి ఏమని మాట్లాడుతున్నాడు అంటే, 1వ అధ్యాయము 12వ వచనం మనం 22వ వచనం చదివితే, మీరు వినుమారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువాడయుండి. చూడండి ఎంత గొప్ప మాట చెప్తున్నాడు. వింటం కాదు, వినిన వాక్యము వాక్యానుసారమైనటువంటి జీవితంలో జీవించినప్పుడే మన జీవితాల్లో చిగురు కనపడుతుంది. వాక్యం వింటాం కానీ వాక్యాన్ని మనం మోసుకొని వెళ్ళిపోం. వాక్యానుసారంగా మనం జీవించాం, వాక్యానుసారమైనటువంటి జీవితంలో మనం బ్రతకం. ఫర్ ఎగ్జాంపుల్, వాక్యం అనేది ఫలభరితముగా ఉండాలి అంటే, లేకపోతే మన జీవితాల్లో అహరోను కర్ర వలె చిగురించబడాలి అంటే, లేకపోతే మన జీవితాల్లో ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడాలి అంటే మనం ఏం చేయాలని దేవుని వాక్యము తెలియజేస్తుందో తెలుసా? వాక్యాన్ని జీవితాల్లో ఫలభరితంగా ఉండాలి అంటే మనం కూడా దేవుని వాక్యాన్ని వింటాం కాదు, దాన్ని అనుసరించి నడుచుకోవాలి.
ఎప్పుడైతే దాన్ని అనుసరించి నడుచుకుంటాం, అందుకనే ఇందాక చెప్పాను కదా, శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించువాడు భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే దేవుడు హెచ్చుగా చేస్తాడు. వాక్యము వినువారై కాదు, వాక్యాన్ని అనుసరించే వారిగా ఉండాలి. దేవుడు నీతో నాతో ఏమని మాట్లాడుతున్నాడు, దేవుడు నీతో నాతో ఏమి తెలియజేస్తున్నాడు, ఆ వాక్యానుసారంగా మనం నడిచినప్పుడు, వాక్యానుసారమైన జీవితములో దేవుడు చెప్పిన మాట ప్రకారం వినినప్పుడే మన జీవితాలు చిగురించే అనుభవంలోనికి వస్తాయి. అందుకని మత్తయి సువార్త 12వ అధ్యాయము 50వ వచనములో చూడండి ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు అంటే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 50వ వచనములు అంటాడు, సహోదరులారా, పరలోకమందున్న నా తండ్రి చిత్తమును చొప్పున చేయువాడే, చూడండి, నా తండ్రి చిత్తము చేయువాడే, ఆయన చిత్తము చెయ్యాలి. నా లూకాసు వార్త 11వ అధ్యాయం 28వ వచనంలో అదే మాట్లాడుతాడు. చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయము 28వ వచనములో, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరియు ధన్యులని చెప్పాను. వాక్యము గైకొనేవారు ధన్యులు, వాక్యానుసారముగా జీవించేవారు ధన్యులు, వాక్యానుసారముగా నడిచేవారు ధన్యులు. వాక్యానుసారమైనటువంటి జీవితంలో నడుచుకున్నప్పుడు మనం ఫలభరితముగా ఉంటాం. ఇప్పుడు అహరోను కర్ర చిగురించబడటానికి కారణం, మొదటి కారణం ఏంటంటే దేవుడు చెప్పినట్లుగా చేయటం. మరి ఈ రోజున నీ జీవితంలో కూడా అలాంటి చిగురింపు కనపడాలి అంటే దేవుని మాట శ్రద్ధగా విని దాన్ని అనుసరించాలి. వినువారై కాదు, దాన్ని అనుసరించేవారిగా, పరలోక తండ్రి చిత్త ప్రకారం చేసేవారిగా, ఆ వాక్యానుసారమైన జీవితంలో జీవించినప్పుడే మనం ఫలభరితముగా చిగురించేవారిగా కనపడతామంట. కోరాహు కుమారుడు దేవుడు నీతో ఈ దినమున మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, అహరోను కర్ర ఎలాగైతే చిగురించబడిందో నీ జీవితంలో చిగురించబడాలి అంటే నీవేం చేయాలో తెలుసా? దేవుడు చెప్పినట్లుగా చదవబడిన వాక్య భాగములన్నింటిలో ఒకే మాట కనపడుతుంది, దేవుని మాట వినాలి, వాక్యానుసారంగా జీవించాలి. అందుకనే నేడు దేవుని మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించి మాటలన్నీ అనుసరించి నడిచిన ఎడల భూమి మీద ఉన్న జనముల కంటే దేవుడు నిన్ను హెచ్చుగా చేస్తాడు. కాబట్టి మొట్టమొదటి మాట దేవుని మాట వినాలి. రెండవ మాట చూద్దాం. అహరోను కర్ర చిగురించబడటానికి రెండవ కారణం ఏంటంటే, సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో మనం చదువుకుందాం. 7వ వచనం చదువుదాం. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. రెండో మాట ఏంటంటే దేవుని సన్నిధిలో ఉండాలి. కర్ర చిగురించబడాలంటే రెండవది ఏంటి? ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుడు మోషేతో ఏం చెబుతున్నాడు అంటే, ఈ కర్రలన్నీ తీసుకొచ్చి ఎక్కడ ఉంచాలి? దేవుని సన్నిధిలో ఉంచాలి. నీ జీవితంలో చిగురించే అనుభవంలో నీలో కనబడాలి అంటే నీవు కూడా ఎక్కడ ఉండాలి అంటే దేవుని సన్నిధిలో ఉండాలి. చాలా మంది ఉండాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటామో అప్పుడు మన జీవితాల్లో చిగురు అనేది ఉంటుంది. అందుకని ఇక్కడ రాయబడినటువంటి మాట చూడండి, 7వ వచనంలో, మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. యెహోవా సన్నిధిలో ఉంచెను. 92వ కీర్తన 13వ వచనం 14వ వచనములో ఏమి రాయబడుతుందో చూడండి ఒకసారి. 92వ కీర్తన 13వ వచనము 14వ వచనములు అంటాడు, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఎక్కడ నాటబడాలి అంటే దేవుని సన్నిధిలో నాటబడాలి. నీ జీవితంలో చిగురుగా కనపడాలంటే నువ్వు ఎక్కడుండాలి? ఎక్కడుండాలి? దేవుని మందిరములో ఉండాలి. అందుకని భక్తుడు చూడు ఏమంటున్నాడు, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. 12వ వచనములో, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వువేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగు. ఇలాగ ఎదగబడాలి అంటే, ఇలాగ ఆశీర్వదించబడాలి, ఇలాగ చిగురించాలి అంటే నువ్వు ఎక్కడ ఉండాలో తెలుసా? దేవుని సన్నిధిలో ఉండాలి.
దేవుని సన్నిధిలో నాటబడిన అనుభవంలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఎదిగే అనుభవంలో ఉండాలి. దేవుని సన్నిధిలో నువ్వు జీవించినప్పుడు నీ జీవితంలో ఫలభరితము కనపడు. కీర్తన 11వ వచనములో ఏమి రాయబడిందో చూడండి. జీవ మార్గము నీవు నాకు తెలియజేయము, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము గలదు, నీ కుడి చేతిలో నిత్యము నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం. సంతోషం ఎక్కడ దొరుకుతుంది? నువ్వు చిగురించబడాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని దగ్గర సంతోషం ఉంటుంది, దేవుని దగ్గర ఆనందం ఉంటుంది. ఓ భక్తుడు ఒక పాట పాడుతున్నాడు. ఎంత మంచి దేవుడు అయ్యా, చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎంత మంచి దేవుడు అయ్యా, యేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా, సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడ నాకు దొరికేనని, బంధువులు అడిగాను, స్నేహితులు అడిగాను, చివరికి అదే నీ దగ్గరే ఎక్కడుందంట? బంధువుల దగ్గర లేదు సంతోషం, లేకపోతే స్నేహితుల దగ్గర లేదు సంతోషం. అసలు నిజమైన సంతోషం ఎక్కడ దొరుకుతుంది? అసలు నిజపోతే నిజమైన ఆనందము, నిజమైన ఫలింపు నీకు ఎక్కడ కనపడుతుంది అయ్యి అంటే అది కేవలము దేవుని సన్నిధిలో మాత్రం. దేవుని సన్నిధిలో సంతోషం, నిజమైన ఫలింపు, నిజమైన ఆశీర్వాదము ఎక్కడ దొరుకుతుందో తెలుసా? అది కేవలము దేవుని సన్నిధిలో మాత్రమే. అందుకనే 92వ కీర్తన 13వ వచనంలో ఏమన్నాడు? నీ మందిరములో నాటబడిన వారిగా, నీ మందిరములో నాటబడిన వారిగా. అందుకనే 16వ కీర్తన 11వ వచనంలో నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము గలదు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయములో, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాల్లో ఒక మంచి మాట రాయబడింది. 17వ అధ్యాయము 7-8 వచనాల్లో అంటాడు చూడండి. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఊర్న దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనుండదు, కాపు. అందుకనే 7వ వచనంలో యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి. అది దేవుని నమ్ముకొని దేవుని సన్నిధిలో ఉంటే మన జీవితము ఎలాగ ఆశీర్వదించబడుతుందో చెప్తున్నాడు. అందుకని చూడండి, యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా. చూడండి, యెహోవానికి ఎలా ఉంటాడంట? దేవుడు ఆశ్రయముగా ఉంటాడు. ఆ ఆశ్రయముగా ఉన్న దేవుడు, ఆయన నమ్ముకున్నటువంటి మనమందరము, లేకపోతే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనమందరము ఎలా ఉంటామో 8వ వచనంలో స్పష్టంగా చెబుతున్నాడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఊర్న దాని వేలు తన్నును, వెట్ట కలిగినను దానికి భయం ఉండదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనుండదు, కాపు మానదు. దేవుణ్ణి నమ్ముకొని దేవుణ్ణి అనుసరించి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారి జీవితం ఎలా ఉంటుంది? ఇక భయం ఉండదు, ఇక ఎప్పుడు చిగురిస్తూనే ఉంటుంది. ఎందుకు? దేవుడు వారికి ఆశ్రయముగా ఉన్నాడు. దేవుడు ఆశ్రయముగా ఉన్న జీవితాల్లో దేవుడు ఫలింపులకు ఎక్కువ కారణం ఉంటుంది. అందుకని మనం ఎక్కడ ఉండాలంట? చెప్పాలి. మొట్టమొదటి మాట, చిగురించాలంటే మొట్టమొదటి మాట దేవుని మాట వినాలి. రెండవది, చిగురించాలంటే మనం ఎక్కడ ఉండాలి అంటే దేవుని సన్నిధిలో నాటబడిన వారిగా ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. ఆ దేవుని సన్నిధిలో ఉండే గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. ఇంకొక మాట చదువుదాం చూడండి. 84వ కీర్తనలో చూడండి, ఒకసారి మనం చదువుదాం. 84వ కీర్తన. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయో చూడండి ఒకసారి. దేవుని సన్నిధిలో చూడండి, 84వ కీర్తన 4వ వచనములో, నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను. 7వ వచనం చూడండి, వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతి వాడు దేవుని సన్నిధిలో. తర్వాత చూడండి 3వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవ, నీ బలిపీఠమునొద్ద పిచ్చుకలకు నివాసము దొరుకును, పేర్లలో పెట్టుటకు వానకోవిలకు. అందుకని నీ మందిరమందు నివసించువారు వారు బలాభివృద్ధి పొందుతారు, వారు దినదినము నూతనముగా జీవించబడతారు, నూతన ఆశీర్వాదాలతో నింపబడతారు, నూతన చిగురు వారి జీవితంలో కనపడుతూ ఉంటది.
కాబట్టి రెండవదిగా కాండము 17వ అధ్యాయంలో 5వ వాక్యాన్ని చదువుకుందాం. మూడవదిగా చూడండి ఒకసారి, చూడండి ఒకసారి మనం దేవుని వాక్యాన్ని మనం చదివితే మూడవ మాట ఏందో చూడండి. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందనో వాని కర్ర చిగురించును. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందనో చిగురించును. ఇశ్రాయేలు మీకు విరోధముగా సనుగుచుండు, సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. మూడో మాట ఏందయ్యంటే, మూడవదిగా చిగురు మన జీవితాల్లో కనపడాలంటే దేవుని చిత్తము కావాలి. ఎవరి చిత్తం? అందరూ మాట్లాడాలి. ఎవరి చిత్తం కావాలి? అందుకని ఏమన్నాడు 5వ వచనంలో, అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందనో. ఎవరి చిత్తం ఉండాలి? మనం ఏ పని చేసినా, మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఒకటే ప్రార్థన చేయాలి. ప్రభువా నీ చిత్తమే కానీ నా చిత్తం అన్నావా? చెప్పాలి. నా చిత్తం అంటే ఏం జరగదు. అదే దేవుని చిత్తానికి వదిలిపెడితే అసలు సమస్తము దేవుడే. అది చిన్న పనైనా పెద్ద పనైనా, అది చిన్న ప్రయాణమైనా పెద్ద ప్రయాణమైనా, ఎక్కడికి వెళ్ళినా అసలు దేవుని చిత్తం మన జీవితాల్లో ఉంటే ఆటోమేటిక్గా దేవుడే మన జీవితాలను తీసుకెళ్తాడు. అందుకని ఏమంటున్నాడు 17వ అధ్యాయము 5వ వచనము, నేను ఎవరిని ఏర్పరచుకుందనో వారి కర్ర మాత్రమే చిగురించు. చూడండి ఒకసారి మనం మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 50వ వచనం ఇందాక చదివాం కదా. ఏమంటున్నాడు అక్కడ 12వ అధ్యాయం 50వ వచనంలో, మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనం ఇందాక చదివాం కదా. సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చెప్పున చేయువాడే. చాలు చాలు చాలు. ఎవరి చిత్తం అంట? పరలోకమందున్న తండ్రి చిత్తము చేయువాడే, దేవుని చిత్తము చేయువాడే. దేవుని చిత్తము లేకపోతే మన జీవితాల్లో కార్యాలు జరగవు. దేవుని చిత్తము లేకపోతే మన జీవితాల్లో ఫలభరిత ఉండదు. దేవుని చిత్తము లేకపోతే మన జీవితాల్లో ఉపయోగము లేదు. దేవుని చిత్తము చేయువాడే. కొలసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో కొన్ని విషయాలు అక్కడ తెలియజేస్తాడు అపోస్తుడైనటువంటి పౌలు. చూడండి ఒకసారి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుండి 12 వచనాలు కలిసి ఉంటాయి. కానీ చూడండి ఒకసారి, అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేము నీ నిమిత్తము ప్రార్థన చేయటమానక మీరు సంపూర్ణ జ్ఞానముతో ఆత్మ సంబంధమైన వివేకము గలవారణము ఆయన చిత్తము పరిపూర్ణముగా గ్రహించువారునై. ఆయన చిత్తం ఎలా ఉండాలంట? పరిపూర్ణముగా గ్రహించాలి. ఆయన చిత్తమేదో మనం కనిపెట్టాలి. లేకపోతే ఆయన చిత్తము మన జీవితాల్లో ఉందో లేదో దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. పరిపూర్ణముగా, ఆఫ్ కాదు. దేవుని దగ్గర ఎలా ఉండాలి చిత్తము? ఆయన చిత్తం అంటే పరిపూర్ణంగా ఉండాలి. అందుకని ఏమంటున్నాడు చూడండి అక్కడ, ఏమన్నాడు? ఆయన చిత్తము పరిపూర్ణముగా గ్రహించు వారినై ప్రతి సర్కార్యములలో సఫలులుగొచ్చు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుతారు. దేవుని జ్ఞానమందు అభివృద్ధి పొందాలి అంటే అసలు దేవుని చిత్తం ఏదో మనం తెలుసుకోవాలి. దేవుని చిత్తము కావాలి. ఆయన చిత్తం ఏందో మనం గ్రహించాలి. మన జీవితాల్లో అలాంటి అభివృద్ధి పొందాలి అంటే తర్వాత ఏమంటాడు చూడండి ఒకసారి, అన్ని విషయాల్లో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. ఆయన చిత్తం ఏందయ్య అంటే మన జీవితాల్లో అభివృద్ధి పొందాలంటే ఆయనకు తగినట్లుగా మనం నడుచుకోవాలి. ఆయన తగినట్లుగా మనం జీవించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో కూడా చూడండి ఒకసారి, మనం దేవుని వాక్యాన్ని చదివితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చూడండి దేవుని వాక్యం ఏమంటుందయ్యా అంటే 20-21వ వచనంలో చూడండి ఒకసారి, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతుల్లో లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైనది దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారము చేయుటకు, తన చిత్త ప్రకారము చేయుటకు. ఎవరి చిత్త ప్రకారం చెప్పాల? ఎవరి చిత్త ప్రకారం? దేవుని చిత్త ప్రకారం. ఇప్పుడు స్కూల్లో పిల్లలు ఉన్నారనుకో, మాస్టర్లు చెప్పినట్టు వినాలి.
వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళని అనుసరించి చేయాలి. ఇంట్లో ఉన్నారనుకో తల్లిదండ్రులు చెప్పినట్లు వినాలి. దేవుని సన్నిధిలో ఉన్నాం అనుకోండి, మనం ఎవరు చెప్పినట్టు వినాలి? దేవుని చెప్పినట్టు వినాలి. ఆ దేవుని చిత్తం ఏదో గ్రహించాలి. అందుకని మూడవదిగా, దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో వారి కర్ర మాత్రమే చిగురించు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, ప్రతి మంచి పని ఆయన చిత్తానుసారంగా చేయటానికి మీరు సిద్ధపడాలి. ఆయన చిత్తానుసారంగా చేయనట్లుగా దేవుడు ఆయన చిత్తమేదో మనం కనిపెట్టాలి. అందుకని పరలోక ప్రార్థన ఏమంటాడు? నీ చిత్తము, చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దేవుని వాక్యం ఏమంటుంది అంటే, చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని మనం చదివితే చూడండి ఒకసారి, మనం ఎన్నో వచ్చినాం? 9వ వచ్చింది చదవండి. కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయడి. 10వ వచ్చిన చూడండి, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరుగాక. ఆయన చిత్తము. అందుకని పాట ఉంది కదా, నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థించి తిని నక్షక్ష. నీ చిత్తమే. అందుకని దేవుని చిత్తములో ఉంటే మనం ఫలింపునకు కారణం ఉంటుంది. 4వ మాట చెప్పి నేను ముగించేస్తాను. సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో 4వ విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. 4వదిగా 8వ వచనాన్ని చదువుకున్నాం. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబదైన అహరోను కర్ర చిగిరించి ఉండెను. అది చిగిరించి పూలు పూసి బాదములు పండ్లు గలదాయను. ఎలా ఉందంట? చిగిరించి ఏమైపోయింది చెప్పాలి, అందరూ చెప్పాలి. పూలు పూసిందంట. పూలు కాదంట, పండ్లు కూడా. ఎంత గొప్పగా ఆశీర్వదించబడిందో చూడండి. చిగురించడమే కాదు, ఫలాలు కూడా కనపడుతున్నాయి. ఇప్పుడు అహరోను కర్ర చూడండి, దేవుని సన్నిధిలో చిగురించడమే కాదు, దాని ఫలాలు కూడా కనపడుతున్నాయి. 4వదిగా చిగురింపు కాదు, ఫలములు కూడా కనపడుతున్నాయి. నీవు కూడా దేవుని సన్నిధిలో చిగురించడం కాదు ప్రాముఖ్యత, నీ జీవితాల్లో ఫలములు కనపడాలి. ఫలాలంటే ఆశీర్వాదాలు. నీ ద్వారా నీ కుటుంబం రక్షణ పడాలి, నీ ద్వారా నీ స్నేహితులు రక్షించబడాలి, నీ ద్వారా దేవుని సన్నిధికి నీ కుటుంబం అంతా అది ఫలము. నువ్వు నమ్ముకోవటం ముఖ్యం కాదు, నువ్వు దేవుని సన్నిధికి రావటం ముఖ్యం కాదు, నీ ద్వారా నీ జీవితంలో ఎన్ని ఫలాలు కనపడుతున్నాయి అన్నదే ముఖ్యం. చాలా ప్రాముఖ్యత అది. అలాంటి ఫలింపు మన జీవితంలో కనపడాలి. కీర్తనలు 1వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు కదా, కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనములో, అతడు నీటి కాలువల ఎవరు నాటబడినదై ఆకు వాడక ఫలమిచ్చు. చూడండి ఒకసారి 3వ వచనములో, అతడు నీటి కాలువల ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె చేయను. అతడు చేయనదంతయు అది. ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె చేస్తాడు దేవుడు. అతడు చేయనదంతయు సఫలపరుస్తాడు దేవుడు. ఒకసారి మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడగాలను, నేను నిజంగా ఒక్క ఆత్మనైనా రక్షించానా? నా జీవితంలో ఒక్క ఫలమైన కనపడదా? నాలో చిగురు అనే అనుభవం ఉందంటారా? ఆ చిగురు ద్వారా ఏమైనా ఫలాలు కనపడుతున్నాయా? ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలించ నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఎవరి వైపు చూస్తున్నాడట ఆయన?
చెప్పాలి, అందరు చెప్పాలి. ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుడు నీ వైపు చూస్తూ నిన్ను చిగిరింపజేసి నీలో ఫలములు కనపడాలని దేవుడు చూస్తున్నాడు. ఆయన ఎదురు చూస్తున్నాడు. కానీ నీ జీవితంలో చిగురు లేదు, ఫలములు కనపడట్లేదు. నీ జీవితంలో చిగురు లేకపోతే నిష్ప్రయోజనం. ఒకవేళ చిగురు ఉన్న ఫలములు లేకపోతే అసలు దానికి ఉపయోగం ఏమి? అతడు నీటి కాలవలు ఎవరు నాటబడినదై ఆకు వాడక ఫలమించు చెట్టు వలె ఉండాలి అంటే, అతడు చేయనదంతయో సఫలము కావాలంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దేవుణ్ణి అనుసరించి దేవుని సన్నిధిలో ఉండి ఆయన చిత్తముగా ఎదురు చూసేవారు మాత్రమే వారి జీవితాల్లో ఫలాలు కనపడతాయి. దేవుని మాట వినకుండా, దేవుని సన్నిధిలో ఉండకుండా, దేవుని చిత్త ప్రకారము చేయకుండా నీ జీవితాల్లో ఫలాలు కనపడవు. ఆయన ఎంతకాలము ఎదురు చూసినా నీ జీవితంలో చిగురు ఉన్నది, కానీ ఆ చిగురు ఫలాల వరకు ఫలించకపోతే నీ జీవితం రక్షణ భాగ్యమే, శ్వాస జీవితం వ్యర్థం. ఆయన ఎదురు చూస్తున్నాడు. మంచి ఫలముల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చెప్పినట్లుగా, ప్రకటన గ్రంథంలో చెప్పినట్లుగా, ఒకవేళ నీ జీవితాల్లో ఫలములు కనపడకపోతే దేవుడు తీసి నరికి వేస్తాడు. ఎంతకాలము నీ ఒక్కడివిగా జీవించి దేవుని సన్నిధికి వచ్చి నీ జీవితంలో చిగురు కనపడుతున్న ఫలాలు కనపడకపోతే ఎంత అవమానము. దేవుడు నీ వైపు చూస్తున్నాడు. యెషయా గ్రంథంలో చెప్తాడు, దినమంతయు నా చేతులు నీ వైపు చూస్తున్నాడు. దినమంతయు దేవుడు నీ వైపు చూస్తున్నాడు. నీలో ఒక్క ఫలమైన కనపడుతుందేమో, ఆ ఫలింపు ద్వారా దేవుడు సంతోషపడటానికి, దేవుడు ఆనందపడటానికి దేవుడు నీ వైపు చూస్తున్న నీ జీవితంలో ఫలము కనపడకపోతే నీవు నిష్ప్రయోజనం. అహరోను కర్ర చిగురించటమే కాదు, అహరోను కర్ర పువ్వు పూసిందంట, పువ్వుతో పాటు ఫలాలు కనపడుతున్నాయి. నీ జీవితంలో కూడా చిగురించడమే కాదు, ఆ చిగురుతో పాటు ఫలాలు కనపడాలి. అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయములో దేవుని వాక్యం ఏమంటుందయ్యా అంటే, చూడండి ఒకసారి మనం చదివితే, యోహాను సువార్త నీవు ఫలము కనబడాలి అంటే నువ్వేం చేయాలో అనగా, చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయములోనికి వస్తే దేవుని వాక్యము నీతో మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయములో చూడండి 3వ వచనములో, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లి నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచి, చూడండి, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ఒకవేళ దేవునిలో నిలిచి లేకపోతే 6వ వచనంలో చెబుతాడు, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు. అవి అందుకని 7వ వచనంలో ఏమన్నాడు, నా యందును మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. ఎవరు ఫలిస్తే సంతోషపడుతుంది? పిల్లలు ప్రయోజకులైతే తల్లిదండ్రులు సంతోషపెడతాడు. పిల్లలు ప్రయోజకులైతే స్కూల్ మాస్టర్లు స్కూల్కి ఒక మంచి పేరు పడితే వాళ్ళు సంతోషపెడతారు. అదే విశ్వాస జీవితంలో ఫలములు కనబడితే ఎవరు సంతోషపడతారయ్య అంటే దేవుడు సంతోషపడతాడు. అందుకనే ఇందాక 15వ అధ్యాయంలో లూకాసు వార్తలు చెప్పాను కదా, పోయినది దొరికినప్పుడు ఎక్కడ సంతోషం కలిగిందంట? పరలోకములో సంతోషం కలిగింది. నీ జీవితంలో నీ భర్త మారట్లేదు, నీ జీవితంలో నీ పిల్లలు మారట్లేదు, నీ జీవితంలో నీ కుటుంబం మారట్లేదు, నీ జీవితంలో నీ స్నేహితులు మారట్లేదు. ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి ఆలోచన చేసి దేవుని దగ్గర, అహరోను కర్ర ఎలాగైతే ఫలించిందో, అహరోను కర్ర ఎలాగైతే చిగురించిందో, ఈరోజు నా చిగురించడమే కాదు నా జీవితాల్లో ఫలాలు కనపడాలి ప్రభువా. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండడం, అది మీకు ఏది ఇష్టమో అది ఫలింపులోనికి వస్తుంది. అది దేవుని యొక్క మహిమ కొరకు, అది దేవుని చిత్తం.
దేవుడు అది కోరుకుంటున్నాడు. దేవుడు అది ఆశిస్తున్నాడు. ఈరోజు నేనేదో వచ్చి వెళ్ళిపోవటం కాదు, ఉండి వెళ్ళిపోవటం కాదు. నీ జీవితంలో ఫలాలు కనపడాలి. ఫలములు లేకపోతే ఏమవుతుందంట? అగ్నిలో కాల్చివేస్తాడు దేవుడు. కాబట్టి ఈ రోజున మనం ఎలా ఉండాలి? ఫలించేవారిగా ఉండాలి. ఆ ఫలింపు ఎక్కడుంటుంది? దేవునిలో నిలిచి ఉన్నప్పుడు. నీవు ఆయనలో నిలిచి ఉండాలి, ఆయన నీలో నిలిచి ఉండాలి. కౌలముగా ఆయనలో నిలిచి ఉన్నాం. అందుకనే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఒక మాట చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో దేవుని వాక్యం ఏమంటుందో చూడండి. 23వ వచనం చదువుదాం. 13వ అధ్యాయము చదువున్నానా? ఒక్క నిమిషం, నేను తీయలేదాన్ని. మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనం చదువున్నానా? మంచి నేల మీద విత్తబడిన వాడు, వాక్యపు విని గ్రహించువాడు, అట్టివారు సఫలయుగుడు. 100 ఒకడు 60 ఒకడు 30 ఎలా ఉంటుందంటే ఫలింపు 100 60 30 ఫలింపు ఉంటుందంట. ఎలా ఉండాలి? వాక్యము గ్రహించి నీలో ఉన్నప్పుడే. అందుకని ఇప్పుడు అహరోను కర్ర ఎలా అయింది? చిగురించడం కాదు, అది ఫలములుగా కనపడుతుంది. ఒకసారి ఎలా ఉందంట చెప్పాలి. ఎన్ని మాటలు చెప్పా? ఒకటి, అందరూ చెప్పాలి. ఒకటి, ఇంకొచ్చి పెద్దగా చెప్పండి. రెండోది, అక్క నోరు తెరవట్ల. రెండోది, దేవుని సన్నిధిలో ఉండాలి. మూడోది, ఆయన చిత్తం ఉండాలి, లేకపోతే ఆయన చిత్తము కొరకు కనిపెట్టి ఉండాలి. నాలుగోది, ఫలింపు కాదు, ఆ ఫలింపుతో పాటు ఫలాలు ఉండాలి. నాలుగవదిగా ఫలింపు, చిగురింపు, ఫలాలు కనపడాలి. ఈ 4 మన జీవితాల్లో కలగాలి అంటే దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఎదగాలి, దేవుని సన్నిధిలో జీవించేవారిగా ఉండాలి. దేవుడు చూస్తున్నాడు కదా. ఒక్కసారి ఆలోచన చేసి ఈ రోజున ప్రభు దగ్గర అనుసరించి, ప్రభువా ఒక్కసారి నా జీవితంలో ఫలాలు కనపడాలయ్యా, నా జీవితంలో చిగురు కనపడాలయ్యా అని ప్రార్థన చేద్దాం. తల్ల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యము విజయింపజేసేది, ఫలింపజేసేది. యేసుక్రీస్తు అంటకట్టబడితే నువ్వు ఫలిస్తావు. నిజంగా సమాజంలో మోషే ద్వారా, అహరోను ద్వారా వారి కర్రలు ప్రత్యక్ష గుడారములో పెట్టినప్పుడు ఎవరి కర్రలు చిగురించి 12 గోత్రాలు 12 కర్రలలో అహరోను కర్ర చిగురించింది. మరి సంఘములో, సమాజంలో ఉన్నప్పుడు చిగురిస్తున్నావా? ఫలిస్తున్నావా? పరలోకమందున్న తండ్రి చిత్తం ఏమిటనగా ఈరోజు మార్చి నెల 22వ తారీఖు నువ్వు సజీవురాలుగా నీ కుటుంబంలో దేవుడు నిన్ను, నీ గోత్రులు, ఇరుగు పరుగు వారి మధ్య ఉంచాడంటే, సంఘములో చేర్చావంటే నువ్వు ఫలించాలి. వచ్చి కూర్చొని వెంటనే కాదు, ఫలించాలి. దేవుడు నీ వైపు చూసేది అందుకోసే. నువ్వు రక్షణ పొంది నుంచి నాటి వరకు ఎంతగా ఫలిస్తున్నావు? నువ్వెంతగా ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నావు? లేక లోకానుసారం అనుకుంటున్నావా? దేని చిత్తం కొరకు నువ్వు సిద్ధపడుతున్నావు? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మా దేవా, మా ప్రభువా, గతించిపోయిన ప్రభువుని మలుకొని నేటి ప్రభువుని వరకు ఈ దినములన్నిటిలో దేవా మీరు ప్రతి వారిని
క్షేమాభివృద్ధితో కాస్తున్నటువంటి మంచి కాపరిగా ఉన్నందుకు అందుకని ఈ బిడ్డలందరూ నీ గొర్రెలుగా చేర్చుకున్నావు, నీ స్వరం వినియోగంగా చేసుకున్నావు. దయగల తండ్రి, మార్చి నెలని 3వ మాసము 22వ తారీఖున ఇది పరిశుద్ధపరచబడింది దినము నాయన. నిజముగా నీ సన్నిధులు ఎంతమంది వాక్యము చేత హృదయ శుద్ధి పొందుతున్నారో నేను ఎరగను తండ్రి, నీకు తెలుసు నాయన. ఎంతమంది నీ దాసుడు పరలోకమందున తండ్రి చిత్తమనగా శిఖరించాలి, దేవుడు నీ వైపు దినమెల్లా చూస్తున్నాడు. నువ్వెంత శిఖరిస్తున్నావు, ఎంతగా ఆధ్యాత్మిక ఎదుగుదలలో, ఆధ్యాత్మిక నడిపింపుతో, ఆధ్యాత్మిక సిద్ధపడిలోనూ ఉంటున్నావో దేవుడు చూస్తున్నాడని నీ దాసుడు గారు మాట్లాడించావు. సంపూర్ణత కావాలని కొలసీలకు రాసిన పత్రికలో చెబుతున్నాడు. పరిశుద్ధ ఆత్మదేవ, పరిపూర్ణత కావాలని చెబుతున్నాడు నాయన. సంఘములో ఈరోజు ఎంతమంది వినుటకు నువ్వు చెవిచ్చావు, వినుటకు చెవి కాకుండా గ్రహించుకుని మనిషి ఇచ్చావు దేవా. ఎంతమంది విని గ్రహించుకొని వారు ఎలా ఉండాలనగా మంచి నేలలో పడిన విత్తనముగా ఉన్నట్లయితే నిజంగా క్రీస్తులో ఉన్నవారుగా కనబడతారు, రక్షణ పొందుకున్న వారుగా కనబడతారు నాయన, పరిశుద్ధులుగా కనబడతారు నాయన, పరలోక రాజ్య పౌరకులుగా కనబడతారు. జీవవాక్యాన్ని చేతబట్టుకొని నిజంగా బిడ్డలు జ్యోతులు అని కనబడతారు. మా ప్రియ తండ్రి, విత్తబడినటువంటి వాక్యము నాయన వృధా పోకలు చేయండి, వ్యర్థం కాకుండా చేయండి తండ్రి. సంఘము నీకు సాక్షిగా ఉండినట్లుగా చేయదేవా. ఈ సంఘము జీవము గల దేవుని సంఘముగా ఉండినట్లుగా చేయతండి. సత్యములకు స్తంభముగా నడుచుకున్నట్లుగా సహాయం చేయండి నాయన. మా ప్రియ తండ్రి, వ్యర్థముగా నాయన వ్యర్థుల వలె కాకుండా చేయండి. ఏదో నీ సన్నిధిలో కనబడాలని కాదు నాయన, అలాంటి వారు ఉండాలనగా సంసిద్ధులుగా ఉండాలని పరిశుద్ధ లేఖనం చెబుతుంది నాయన. సంసిద్ధులుగా ఉండాలి నాయన. పరిశుద్ధ ఆత్మదేవ, నీ జీవమైన మాటలను చేతబట్టుకోవాలి నాయన. నీ వాక్యమునకు నాయన లోబడి విధేయత వినయము కలిగి నడుచుకున్నట్లుగా చేతండి. పరిశుద్ధ ఆత్మదేవ, చేరువచ్చిన వారు విన్నవారు వారు మంచి ఆత్మానుసారులుగా నడుచుకున్నట్లుగా చేతండి. జీవమైన దేవుడు సమాధానమైన క్రీస్తులో కడవరకు స్థిరపరచండి, అంతవరకు స్థిరపరచండి నాయన. ఎవ్వరు వైపు చూడకుండా చేయండి నాయన. క్రీస్తునాథా, మా అందరి ముందు ఉంచబడిన పరుగు పందెములో ఓపిగా పరుగెత్తుకోవడానికి సహాయం చేయండి నాయన. దయగల తండ్రి, నువ్వు ఇచ్చినటువంటి రక్షణలే స్థిరత్రాణములు కాదు, నువ్వు ఇచ్చిన సర్వాంగ కవచములు మేము నాయన పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని పరిశుద్ధులుగా కనబడటకు సహాయం చేయండి. పరిశుద్ధరా, ప్రతి వారు నాయన కుటుంబాలుగా, ప్రక్కవారుగా, సాటివారుగా, నిలువైన వారుగా పరిపక్వం పొందినట్లుగా, పరివర్తన చెందినట్లుగా, నీతి బలములు ఫలించినట్లుగా, మనసు వారి నూతన పరచబడి రూపాంతరం పొందుకుని బిడ్డలుగా చేయండి. వారి ప్రాచీన స్థితిని మార్చుకున్నట్లుగా చేయి. పరిశుద్ధుడా, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 7, 8 వచ్చినాల్లో చెప్పబడిన మాటలలో ఎదుగుటకు సహాయం చేయండి నాయన. సంఘము నానాటికి నీ చిత్తములో వృద్ధిని, అభివృద్ధిని విస్తరింప చేసి వర్ధిల్లింప చేయమని అలనాడు సంఘముగా ఎలాగ అహరోను కర్ర సిగిరించి పువ్వులు పూసి భాగము కాయలు కాసిందో ఆ రీతిగా కాయుటకు సహాయం చేయండి నాయన. ఈ సంఘము నాయన క్రీస్తు అనే బండమైన కట్టబడిన సంఘముగా అయా చేయమని ప్రార్థిస్తున్నాను. విన్న వాక్యమును బట్టి
నీ ఉపదేశాలను వారందరి హృదయవాంఛ తీర్చుతాడు. వారి కోరికలు సిద్ధింపజేయను ఆయన. వారి ఆశను సంతోషభరితులుగా చేతాడు. ఎవరు బలహీనులుగా ఉన్నారో, ఎవరు శక్తిహీనులుగా ఉన్నారో వారు సర్వ శరీరాలకు పరిపూర్ణమైన ఆరోగ్యము, శక్తి, బలము, నెమ్మది, నిబ్బరము దయచేయమని నీతిశూడు అని యేసు ప్రభు నీ రెక్కల్లో నారుగు వెళ్ళి మలాకి 4:2 చెప్పినట్టుగా ఆరోగ్యం అనుగ్రహించుతావా, ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తూ వేడుకుంటున్నా. ఈ దాసుడునైన నేను కూడా ఈ రీతిగా నీ పరిశుద్ధ సన్నిధిలో ఈ పునరుద్ధాన దినమందు, ఈ మనోహరమైన దినమందు నీ ఎదుట నిలబడి సంఘం ఎదురుపై నిన్ను స్తుతించి ప్రార్థించి స్తుతులు అర్పించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నా. ఎంతో మంది నా ఈటి వారి సాటివారు, సామంతులు, దైనికులు, దరిద్రులు ఎంతో మంది కాలగర్భలు కలిసిపోయారు. అల్పుడునైన నన్ను నీ సన్నిధిలో నీ ప్రజల మధ్య నిన్ను స్తుత్యాగం చేసి స్తోత్రం చెల్లించి నీకు కృతజ్ఞత చెల్లించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ స్తుతులు అర్పిస్తున్నాను. అలది ధ్యానం, నోటి మాటలు నీ దృష్టికి అంగీకారమాలు కాకని ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.